నేను తీయలేదు బోటు తీసి నాకు పంప दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः दीपज्योति वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरम् वन्दे मातरम्। చెప్పండి కూడా శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో ప్రత్యేక చూపిస్తున్న అంతంలో జైలు ఖైదీల సంక్షేమ దినోత్సవము మరియు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నర్సరావుపేట సబ్ జైల్లో మరి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు తర్వాత స్టాఫ్ వీళ్ళందరూ చెప్పిన ప్రకారం చాలా మంచి వసతి ఇక్కడ ఖైదీలకు ఇస్తూ ఉన్నారు. మేము కూడా ప్రతి నెల ఇక్కడికి వచ్చేసి మేము సెర్చ్ చేస్తూ ఉంటాము. అప్పుడు మేము అన్నీ గమనిస్తున్నాము. మంచి వసతులు, తర్వాత లేడీస్కి, తర్వాత ఇక్కడ ఆటలాడుకోవటానికి, మానసిక ఉల్లాసానికి అన్నిటికీ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖైదీలందరూ అంటే వారు ఖైదీలు కాదు అంటిల్ ప్రూవింగ్ ద గిల్ట్ వరకు, బట్ వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళను మనము ఖైదీలనే అంటాము. వారందరూ మానసిక పరివర్తన కలిగి తర్వాత మళ్ళీ ఇలాంటివి ఏమైనా నేరాలు చేయకుండా మళ్ళీ జైలుకు రాకుండా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ తర్వాత ఇచ్చే సంక్షేమాన్ని, వసతులను బాగా గ్రహించుకొని మంచిగా యూజ్ చేసుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. చాలా థ్యాంక్స్. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 ఖైదీల సంక్షేమ దినోత్సవంగా ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్గా ఈ ప్రత్యేక ఉపకారాగారం నరసరావుపేట యందు ఈరోజు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు ఖైదీలకు మేము ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము, వాళ్ళ యొక్క దినచర్య ఎలాగుంది, అన్ని విషయాలు చర్చించడం జరిగింది, అలాగే తెలియజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీజే గారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.